దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 30 వరకు గల వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణం గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రము కూర్చి మీరు చింతింపనేలా? అడవి పూలు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినడలా, అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములను ధరింపచేయును కదా. ప్రభునందు ప్రియులారా, మరి గత కొన్ని వారాలుగా చింతించకుడి అనేటువంటి అంశం గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం. అందులోనే అనేక విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చింతించకండి అని చెప్పాడు. తర్వాత రెండవదిగా ఎందుకు చింతించకూడదో చెప్పాడు. తర్వాత కారణాలు ఇస్తుంటున్నాడు చింతించకండి అని చెప్తూ. ఆ తర్వాత ఇక మూడవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే, చింత చేయటం మూలంగా ఏ ప్రయోజనం లేదు అనగా తన మూరెడు ఎక్కువ చేసుకోలేడు అనగా దాని అర్థం ఏంటంటే, చింత చేయడం మూలంగా తన జీవితమును పొడిగింపు చేసుకోలేడు అనేటువంటి దాని గురించి కూడా మనం చూసాం. ఈ దినాన మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట అల్ప విశ్వాసులారా అని మాట్లాడుతుంటున్నాడు. దాని గురించి ఈ దినాన మనము ధ్యానించుకుందాం. అల్ప విశ్వాసులారా అనేటువంటి ఆ మాటను గురించి మనము ఈ దినాన ధ్యానించుకుందాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అల్ప విశ్వాసులారా అనే ఈ మాట ఎవరితో మాట్లాడుతుంటున్నాడు, ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ప్రాముఖ్యంగా ఇక్కడ ఈ కొండ మీది ప్రసంగం వింటున్నటువంటి ఈ ప్రజలను ఉద్దేశించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటున్నాడు. కారణం ఏంటంటే, అక్కడ అల్ప విశ్వాసులారా అనడానికి గల కారణం ఏంటంటే, వారి దగ్గర తగినంత విశ్వాసం లేదు. అవునా? ఇంకా అందుకే మీ సమస్యకు కారణము అల్ప విశ్వాసము అని చెప్తుంటున్నాడు. వారు ఏమి తినాలా, ఏమి తాగాలా, ఏమి ధరించుకోవాలా అని వీటిని గురించే అనేకమైనటువంటి చింత, దిగులు, భయం అనేటువంటిది వీళ్ళు కలిగి ఉండడాన్ని బట్టి వాళ్ళలో తగినంత విశ్వాసం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీకున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య తగినంత విశ్వాసము లేకపోవడమే, విశ్వాసంలో మీరు ఎదగలేదు అని మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసాన్ని వీరు వృద్ధి చెందించుకోలేదు, విశ్వాసంలో వీళ్ళు ఎదగలేదు. కాబట్టే యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు అని అక్కడ చెప్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఇక్కడ అల్ప విశ్వాసులారా అని ఎవరిని గురించి, ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు అంటే, ఈ కొండ మీది ప్రసంగం ప్రాముఖ్యంగా ఈ రక్షింపబడినటువంటి క్రైస్తవులు ఈ ధన్యతల గుండా వెళ్ళి, అవునా, ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, నేను రక్షకుడు లేకుంటే నేను దారిద్రుడను అనేటువంటి విషయాన్ని గుర్తించి నాకు రక్షకుడు అవసరమని ఆత్మలో దుఃఖించి, ఆ తర్వాత సమాధానం లేని స్థితి ఉంది, వీటన్నిటిని ఆ ధన్యతలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ గుర్తించి నాలో రక్షకుడు లేడు, నాకు రక్షకుడు అవసరము, ఈ రక్షకుడు లేనటువంటి ఈ జీవితము శూన్యము అని గుర్తించి ఆ వ్యక్తి అనగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిని గురించి, రక్షింపబడినటువంటి వ్యక్తులను గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం చెప్తుంటారంటే, వాళ్ళని ఉద్దేశించి అనగా ఇది రక్షణ పొందినటువంటి వారందరి గురించి మాట్లాడుతూ యేసయ్య ఏం చెప్తుందంటే, మీరు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు అంటున్నాడు. అవునా? అల్ప విశ్వాసులుగా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రియులారా, వీరు ఎవరంటే వారి యొక్క తండ్రి అవునా పరలోకమందున్నాడు, పరలోకపు తండ్రి యొక్క పిల్లలు అయినప్పటికీ వాళ్ళు చింతిస్తున్నారు, తగినంత విశ్వాసం వారికి లేదు. అందుకే వారిని ఉద్దేశించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ప్రియులారా, వీళ్ళు ఎవరో కాదండి,
దేవుని నమ్మినటువంటి వాళ్ళు, యేసు క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు, దేవునిని ఆ తండ్రిగా కలిగినటువంటి వీరు తగినంత విశ్వాసం లేనటువంటి వారిగా ఉంటున్నారు. అందుకే వారిని ఉద్దేశించి యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అల్ప విశ్వాసులారా అంటున్నాడండి. అవునా? సో గమనించుదాం ప్రియులారా, ఇక్కడ అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నాడు? ఇంకా మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ప్రాముఖ్యంగా మొదట ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే వీరి యొక్క విశ్వాసం అనేటువంటిది రక్షణ పొందుకునేంత వరకు మాత్రమే విశ్వసిస్తారండి. అవునా? వీళ్ళలో అల్ప విశ్వాసం ఉండడానికి గల కారణం ఏంటంటే రక్షణ పొందుకోవడానికి కావలసినంత విశ్వాసం మాత్రము వారికి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఇంకా దేనిని కూడా పొందుకోవడానికి, దేనినైనా కూడా దేవుని నుంచి ఎదురు చూడడానికి వీరి దగ్గర విశ్వాసం అనేటువంటిది ఉండదు. అందుకే ప్రియులారా, వాళ్ళు నమ్మేది ఎంతవరకైనా కూడా ఎలాగుంటుందంటే మాకు ఇక మేము దేవుని నమ్ముకున్నాము, మేము రక్షణ పొందాము, ఇక మేము మరణిస్తే పరలోకం వెళ్తాము, ఇక్కడి వరకు మాత్రమే వారికి విశ్వాసం అనేటువంటిది ఉంటుంది. ఇంకా వారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మాకు దేవుడున్నాడు, మా సమస్యలు తీరుస్తాడు, మేము ఆయన నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి, ఆయన మీద మేము డిపెండ్ అయినప్పుడు దేవుడు మా ప్రతి అవసరతలు తీరుస్తాడు అనేటువంటి ఈ యొక్క నమ్మిక, విశ్వాసం అనేటువంటిది వారికి ఉండదు ప్రియులారా. అవునా? ఇది కొన్ని సంఘాల్లో కూడా, కొన్ని మందిరాల్లో కూడా వీటన్నిటిని గురించి బోధించడం లేదు. దేవుడు మన యొక్క అవసరతలు ఎలాగ తీరుస్తాడు అనేటువంటి దాని గురించి బోధించడం లేదు. అందుకే అనేక సంఘాల్లో, అనేక మందిరాల్లో మనం గమనించినట్లయితే ప్రజలు రక్షణ పొందేంత వరకు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ రక్షణ తరువాత దేవుడు మా ప్రతి అవసరతలు తీరుస్తాడు అనేటువంటి దాన్ని విశ్వసించడం లేదు, దాన్ని నమ్మడం లేదు. అందుకే అనేక మంది జీవితాలు ఎలా ఉంటున్నాయంటే ఆ చీకటి కలిగినవిగా ఉంటున్నాయి. అవునా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 34వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినట్లయితే వారు ఆయన తట్టు తిరగగా వారికి వెలుగు కలిగెను అని వాక్యం చెప్తుంది. ప్రియులారా, దేవుడు మా రక్షణ దుర్గ, మా కోట, మమ్మల్ని నడిపించేవాడు, మమ్మల్ని ఆరోగ్యంగా జీవింపజేసేటువంటి వాడు అని ఆయన వైపు మనం తిరిగినప్పుడు, ఆయన వైపు మనం మళ్ళినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు, మనల్ని ప్రకాశింపజేస్తాడు అనేటువంటి నమ్మిక వాళ్ళకి లేదు. అందుకే కొంతమంది రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా చాలు, మేము పరలోకం వెళ్తామనే నమ్మక మాత్రమే కలిగి ఉంటున్నారు. కానీ అంతకు మించి ఇంకా మా జీవితం, మాకు ఎదురయ్యేటువంటి సమస్యలు, మాకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎలాగా అని వీటన్నిటిని గురించి వారు ఏమాత్రం కూడా దేవుడు తీరుస్తాడనేటువంటి నమ్మిక వారికి లేదు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు, అక్కడ వాక్యం బోధించబడుతున్నప్పుడు, ఆ వాక్యం మనం విన్నప్పుడు, వాక్యం అనేటువంటిది మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంటుంది. ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది మనకున్నప్పుడు, ఈ విశ్వాసం అనేటువంటిది మనం పొందుకున్నప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా వృద్ధి చెందగలం. అవునా? కాబట్టి ప్రియులరా, అల్ప విశ్వాసులుగా వీరు ఎందుకుంటున్నారంటే ప్రధానమైన కార్యం ఏంటంటే వీరు రక్షణ పొందడానికి, బాప్తిస్మం తీసుకోవడానికి మాత్రమే వాళ్ళు విశ్వాసం ఉంచుతారు. అంతకు మించి వారు ముందుకు అడిగేయరు. అవునా? ఇక మరొక రకమైనటువంటి ఆ విధానాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ యేసయ్య అల్ప విశ్వాసులారా అని చెప్పినప్పుడు అనా వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఈ గుంపు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు కొన్ని వాగ్దానాలు మాత్రమే నమ్ముతారు. అనగా ఇప్పుడు కొత్త సంవత్సరం రాగానే ఏం చేస్తారంటే ఒక వాగ్దానం తీసుకుంటారు. ఇదే ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా ఇదే మా జీవితంలో పనిచేస్తుంది, ఇంకా ఇదే మా జీవితానికి ఆధారము అని ఆ ఒక్క వాగ్దానాన్ని మాత్రమే పట్టుకొని వాళ్ళు జీవిస్తుంటారు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అవునా? ఒక ఆయన చెప్పాడు, దాదాపుగా 6,000 కంటే కూడా అధికమైనటువంటి వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా, సంవత్సరానికి ఒకటి మాత్రమే పట్టుకొని మనం జీవించడం కాదు. అవునా? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. మన జీవితము,
మన పరిస్థితులు, మన కుటుంబము, వ్యక్తిగత జీవితము, సమస్యలు వచ్చినప్పుడు ఎలా సంధించాలి, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎలాంటి వాక్యాన్ని మనం తీసుకోవాలి, ఎలాంటి వాక్యాన్ని మనము విశ్వసించాలి, వీటన్నిటిని గురించి ప్రియులరా మన యొక్క జీవితము ఆరంభము మొదలుకొని ముగింపు వరకు కూడా మన జీవితములో కావలసినటువంటి సమస్తము దేనికైతే కావాలో ఏ యొక్క సమస్య అయితే ఉందో వాటన్నిటికీ కావలసినటువంటి వాగ్దానాలు ఇందులో రాయబడి ఉంటున్నాయి. అయితే సంవత్సరానికి ఒక వాగ్దానం పట్టుకొని వేలాడుతుంటున్నారు చాలా మంది. తద్వారా ఏమవుతుందంటే మిగతా వాటిని విశ్వసించడం లేదు, మిగతా వాటి పట్ల శ్రద్ధ పెట్టట్లేదు. ప్రియులరా మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన మనందరి కొరకు ఆయనను మరణింపజేసి ఆయన తిరిగి లేచిన తర్వాత మన కొరకు మన ఎదుట ఒక రక్షణ కార్యం జరిగించి ఆ రక్షణ కార్యంలో ఒక బఫే సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ దినాన మన జీవితంలో మనకు కావలసినటువంటివన్నీ కూడా మన ముందే పెట్టాడు. మనం ఏది కావాలో వాటిని కోరి ఏరి తీసుకోవాలి. మనం అవునా, ఏరి మనము తీసుకోవాలి. చాలా మంది ఇలాగ లేరు. ఎలా ఉంటున్నారంటే నేను పరలోకానికి పోయినాక పొందుకుంటాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని కొంతమంది ఈ లోకంలో ఒక వాగ్దానం 2 వాగ్దానాలు మాత్రమే పట్టుకొని ముందుకెళ్లే వాళ్ళుగా ఉంటున్నారు. కానీ ఇంకా అంతకు మించి ఈ లోకంలో కొరతలు ఏర్పడినప్పుడు, సమస్యలు ఏర్పడినప్పుడు దేవుడి మీద ఎలాగ ఆధారపడాలి, దేవుడు ఎలాగ తీరుస్తాడు అనేటువంటి దాని పట్ల శ్రద్ధ వహించట్లేదండి. అందుకే వాళ్ళు ఆ యొక్క అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంటుంది సమస్తము మన ఎదుట ఉంచాడు, మనమే మనకి ఏది కావాలో కోరుకో అంటున్నాడు. అవునా, అలాగ కోరుకునేటువంటి వారిగా ఈ దినాన లేరు కాబట్టి అల్ప విశ్వాసులుగా చాలా మంది ఉంటున్నారు. అవునా, మరొక గుంపు వారు ఎందుకు ఈ అల్ప విశ్వాసులుగా ఉన్నారంటే మరొక విధానంలో మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువుని గురించి యేసు ప్రభు వారు చెప్తూ ఏమంటుంటే వీళ్ళు యేసు ప్రభు అని విశ్వసిస్తారు, అయితే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పేటువంటి కొన్ని కార్యాలను అస్సలు విశ్వసించరు. అవునా, ఉదాహరణకు చూడండి, సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు, ఇంకొకరి జీవితంలో అనారోగ్యం ఉంటే బాగు చేస్తాడు, ఇంకొకరి పరిస్థితులు బాగలేకుంటే అప్పుల్లో కూరుకొని పోయింటే వాళ్ళ జీవితంలో మేలు చేశాడు, వీళ్ళని బాగు చేశాడు, ఇంకొకరి పరిస్థితులు మార్చాడు. ఇలాంటి విషయాలన్నీ చెప్పినప్పుడు వారిని బాగు చేశాడంటే అవునా అని నమ్ముతారు. అయితే అదే దేవుడే నా జీవితంలో నాకు చేస్తాడు అనే దాన్ని నమ్మట్లేదు. అవునా, అనేక మంది నా జీవితంలో దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి దానిని నమ్మడం లేదు. అందుకే ప్రియులరా అనేక మంది ఎలాగుంటున్నారంటే జీవితాన్ని సంధించే విషయంలో భయపడుతుంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో, ఎలాగా సంధించాలో తెలియక భయపడిపోతుంటున్నారు. ప్రియులరా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు దాదాపుగా 366 సార్లు భయపడకుడి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడంట. కాబట్టి ప్రియులరా ఈ భయం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే దేవుని నమ్ముతున్నారు కానీ ఇతర విషయాల పట్ల, అంటే ఇతరులకు మేలు చేసిన అదే దేవుడే నా జీవితంలో కూడా నేను ఆయన వాక్యాన్ని విశ్వసిస్తాను, నేను నమ్ముతాను, నాకు మేలు చేస్తాడు అనేటువంటి దాన్ని నమ్మడంలో విఫలమవుతుంటున్నారు. అందుకే చాలా మంది అల్ప విశ్వాసులుగానే ఉండిపోతుంటున్నారు. వారి జీవితంలో దేవుని యొక్క వాక్యము పనిచేయనటువంటిదిగా ఉండిపోతుంటుంది. కనుక ప్రియులరా మన యొక్క అల్ప విశ్వాసానికి గల కారణం ఏంటి అంటే దేవుని మీద సరైనటువంటి నమ్మిక లేకపోవడం. అంటే 3 విషయాలు మనం చూసాం. మొదటిది ఏంటంటే ఇక్కడ అల్ప విశ్వాసులారా అని ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నంటే దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి, అవునా, యేసుని రక్షకునిగా అంగీకరించి నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు అని ఆయన నమ్మి కూడా సందేహంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటున్నారు. రెండవదిగా ఎందుకు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారంటే వీరు అవునా కేవలము ఆ యొక్క దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం వస్తుంది అనేటువంటి అక్కడి వరకే గీత గీసుకుని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ అంతకు మించి వాళ్ళు ముందుకు విశ్వసించడం లేదు. మూడవదిగా ఎందుకు వీళ్ళు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు అంటే వీళ్ళు కొన్ని వాగ్దానాలు మాత్రమే పట్టుకొని జీవిస్తుంటున్నారు. అందుకే
మిగతా కోణాల్లో సమస్యలు వచ్చినప్పుడు ఎలా సంధించాలో తెలియని వాళ్ళుగా ఉంటున్నారు. ఇంకొక గుంపు వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఇంకా వీళ్ళు ఎలా ఉన్నారంటే, పక్కనోళ్ళ జీవితంలో మేలు చేస్తున్న దేవుడు నా జీవితంలో కూడా మేలు చేస్తాడంటే నమ్మట్లేదు. అందుకే ప్రియులారా, ఓన్లీ ఈ లోకంలో పాపక్షమాపణ దేవుని నమ్ముకుంటే చాలు, మేము పరలోకం వెళ్తాము, ఇంకా పరలోకంలో ఉంటాము అని నమ్ముతున్నారు. కానీ అదే దేవుడే మమ్మల్ని ఈ యొక్క పాపంలోంచి విడిపించి ఆశ్చర్యకరమైనటువంటి తన యొక్క వెలుగు రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ దినాన మేమందరం కూడా అంధకార సంబంధమైన రాజ్యంలోంచి ఆశ్చర్యకరమైనటువంటి తన కుమారుని యొక్క వెలుగు రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి యేసు రక్తం మూలంగా మాకు విమోచన వచ్చింది. కాబట్టి ఈ దినాన మేము ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ యొక్క ఇబ్బందులో అలాగే కూరుకొని ఉండిపోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఒక నిరీక్షణ ఉంది, మేము బయటికి రాగలము, మా దేవుడు మాకు విమోచించగలడు, ఈ పరిస్థితులన్నిటి నుంచి బయటికి తీసుకురాగలడు అనేటువంటి దాన్ని నమ్మలేకపోతుంటున్నారు. అందుకే ప్రియులారా, వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటున్నారు. అందుకే దేవుడు అక్కడ అల్ప విశ్వాసులారా అని పిలుస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకు ఏమైతే అవసరమో వాటన్నిటిని కూడా ఈ లోకంలో సిద్ధపాటు చేసి ఉంచాడు. అయితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన వాక్యాన్ని నమ్మినప్పుడు, ఆయన వాగ్దానాల్ని పరిపూర్ణంగా మనం నమ్మినప్పుడు మన జీవితంలో ఆయన మేలు చేయగలడు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మరి బోధించబడిన ఈ వాక్య వర్తమానాన్ని మా అందరి వినికిడిలో దీవించండి. మేమందరం అల్ప విశ్వాసులుగా ఉండక మా విశ్వాసాన్ని వృద్ధి చెందించుకునే వారికి ఉండటానికి సహాయం చేయమని, మీ వాక్యంలో మేమందరం కూడా వేరుపారి స్థిరపడినట్లుగా, వాక్యం ద్వారా మేమందరం కూడా విశ్వాసంలో వృద్ధి చెందినట్లుగా మీరే మాకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.